Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about definite integrals exercise D problems. So దీనికంటే ముందు మనకు సెకండ్ బిట్ మీద ఫస్ట్ బిట్ మీద ప్రాబ్లం చేయడం జరిగింది, వాటి మీద వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. Now third bit problems today we will discuss. Okay, now let us start the class. Before going to start the class, I request all, please subscribe to our channel A Square Maths Academy. Okay, so the circle x square plus y square equals to 8 is divided into two parts by the parabola 2y equals to x square. Find the area of the both the parts అనమాట. సో డయాగ్రామ్ తీసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది. సో సర్కిల్ ఈక్వేషన్ ఏమో x square plus y square equals to 8 కాబట్టి రేడియస్ ఏమో r equals to √8 అవుతుంది. ఓకే, సో ఇక్కడ పారాబోలా వచ్చేసి మనకు సర్కిల్ని ఇలా డివైడ్ చేస్తూ ఇచ్చిండు. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ 2 అంటే అప్వర్డ్ పారాబోలా. సో మనకు పారాబోలా యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా రిమైనింగ్ ఏరియా అంటే పారాబోలా కాకుండా రిమైనింగ్ ఏరియా ఉంది కదా, ఆ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 8, దిస్ ఈస్ ది ఫస్ట్ ఈక్వేషన్, అండ్ అనదర్ ఈక్వేషన్ 2y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ హియర్ y వాల్యూ, y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 2. సో ఎక్స్ స్క్వేర్ బై 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, y ఈక్వల్స్ టు సబ్స్టిట్యూషన్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 2 సబ్స్టిట్యూషన్ అయితే ఎక్స్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ వి గెట్ హియర్, నథింగ్ బట్ x పవర్ ఆఫ్ 4 బై 4 వి గెట్ హియర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ x పవర్ ఆఫ్ 4 బై 4 దట్ ఈక్వల్స్ టు 8. ఇది ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది మనకు. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 4x పవర్ ఆఫ్ 2 ప్లస్ x పవర్ ఆఫ్ 4 ఈక్వల్స్ టు 8 ఇంటూ 4, దట్ ఈస్ నథింగ్ బట్ 32 అమ్మా. సో మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 32 ఈక్వల్స్ టు 0. సో దీన్ని మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయొచ్చు. 8 4s are 32 కాబట్టి 8 మైనస్ 4 ఈజ్ నథింగ్ బట్ 4. సో ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 8x స్క్వేర్ మైనస్ 8x స్క్వేర్ మైనస్ 32 ఈక్వల్స్ 0 వి గెట్ హియర్. సో ఎక్స్ స్క్వేర్ని కామన్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ 4 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 ఈక్వల్ 0. సో వి గెట్ ది ఫ్యాక్టర్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ వస్తాయి మనకు ఎలా అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 8 అండ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ప్లస్ 4 అమ్మ. బట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 8 అనేది నాట్ పాసిబుల్ అమ్మ, ఎందుకంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4, దట్ కెన్ బి రిటన్ ఆల్సో ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. సో నౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ ది గివెన్ కర్వ్స్. ఓకే, సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ది గివెన్ కర్వ్స్ రాసేటప్పుడు ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి వెళ్ళి ఏరియా రాసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 అండర్ రూట్ ఆఫ్ 8 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వి గెట్ హియర్. నెక్స్ట్ పారాబోల్ నుంచి రాసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 డిఎక్స్ వి గెట్ హియర్ అమ్మా. సో లిమిట్స్ 0 to 2 వచ్చినాయి కాబట్టి, ఎందుకంటే -2 to 2 వచ్చినాయి, ఎందుకంటే ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చింది కాబట్టి. ఓకేనా, బట్ వీ కెన్ రైట్ హియర్ 0 to 2. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2 పార్ట్స్ ఏరియా కాబట్టి 2 into 0 to 2 అని కూడా రాయొచ్చు డైరెక్ట్లీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఏరియా, దెన్ ఆఫ్టర్ వీ కెన్ మల్టిప్లై విత్ 2. ఓకే, సో నౌ ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్మ్ వచ్చేసి ఎక్స్ బై 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో ఆ ఫార్ములా అప్లై చేసినట్లయితే ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ 8 మైనస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 8 అమ్మ, 8 బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ రూట్ 8 ఏమవుతుందంటే 2√2 అని రాయొచ్చు. సో లిమిట్స్ వచ్చేసి 0 to 2. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ఎక్స్ క్యూబ్ బై 3 into 2 అంటే ఎక్స్ క్యూబ్ బై 6 వి గెట్ హియర్. లిమిట్స్ వచ్చేసి 0 to 2 అమ్మ. ఓకేనా, సో ఇప్పుడు మనకి లిమిట్స్ అప్లై చేసినట్లయితే సో అప్పర్ లిమిట్ వచ్చేసి 2 ఉందమ్మా. 2 అప్లై చేస్తే 2 by 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 8 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ప్లస్ 8 by 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 by 2√2 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసినట్లయితే 0. సో 0 సంథింగ్ 0 అవుతుంది, మళ్ళీ సైన్ 0 కూడా 0 కాబట్టి 0 అమ్మా. సో మైనస్ ఎక్స్ క్యూబ్ బై 6లో కూడా అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 2 క్యూబ్ అంటే 8 by 6 అవుతుంది, లోయర్ లిమిట్ 0 అమ్మా. సో వీటిని సింప్లిఫికేషన్ చేస్తే 2 ప్లస్ 4 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2 అంటే 5/4 అవుతుంది, మైనస్ 8 by 6 ఈజ్ నథింగ్ బట్ 4/3 అమ్మా. సో 4 క్యాన్సల్. సో 2 మైనస్ 4/3 ఈజ్ నథింగ్ బట్ 2/3. సో 2/3 ప్లస్ 5/5 ఈజ్ ది ఆన్సర్ అమ్మా. ఓకేనా, సో దిస్ ఇస్ ది ఏరియా. నౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ద రిమైనింగ్ ఏరియా. సో ద కర్వ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్, ఏరియా ఈజ్ నథింగ్ బట్ a ఇంటూ ఏరియా ఈక్వల్స్ టు 2 into a అమ్మా. A1 ఇంతకుముందు వచ్చిన ఏరియా అంటే 2 times ఉంది కాబట్టి. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది 2 into 2/3 ప్లస్ 5 దట్ ఈస్ నథింగ్ బట్
4/3 plus 2 pi we get here ma. So 4/3 plus 2 pi is the area of the curve which divides circle అమ్మ. అంటే పారాబోలా డివైడ్ చేసే ఏరియా ఎంత అవుతుందంటే 4/3 ప్లస్ 2 పై. సో ఇప్పుడు మనకు ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుందంటే x² ప్లస్ y² ఈక్వల్స్ 8 కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ r² వాల్యూ 8 కాబట్టి సో 8 పై వి గెట్ హియర్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఇది హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి ఇంత పారాబోలా పార్ట్ యొక్క ఏరియానేమో 4/3 ప్లస్ 2 పై. మనకు రిమైనింగ్ పార్ట్ రావాలంటే ఈ ఏరియాలోకి వెళ్ళి ఆ పార్ట్ని తీసేయాలి. అంటే రిమైనింగ్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ 8 పై మైనస్ ఆఫ్ 4/3 ప్లస్ 2 పై వి గెట్ హియర్ మా. సో దట్ ఈస్ నథింగ్ బట్ 8 పై మైనస్ 4/3 ప్లస్ 2 పై దట్ ఈస్ నథింగ్ బట్ 6 పై మైనస్ 4/3 అమ్మ. సో దిస్ ఇస్ ది రిమైనింగ్ పార్ట్ ఏరియా అమ్మ. ఓకే, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. 7th one అమ్మ. షో దట్ ద ఏరియా ఆఫ్ ది region bounded by the x² by a² plus y² by b² equals to 1 ellipse is pi ab. Also deduce the area of the circle x² plus y² equals to a² అమ్మ. సో ఇలా మనకు ఎలిప్స్ అనేది ఇట్లా ఉంటుందమ్మా. సర్కిల్ని కొంత అంటే సర్కిల్లో రేడియస్ అనేది ఈక్వల్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎలిప్స్లో ఈక్వల్ ఉండదమ్మా, అంటే కొంత ఎగ్ షేప్లో ఉంటుంది. ఓకే, సో ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ ఏమవుతుందంటే 4 ఇంటూ ఏరియా ఆఫ్ సిఏబి. మనకు డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది, అంటే 4 పార్ట్స్ డివైడ్ అయితే ఇప్పుడు 4 ఇంటూ π/4 ఇంటూ ఏబి అమ్మ. సో π/4 అంటే మనకు 4 క్యాన్సిల్ అయిపోతే πab వస్తుంది. πab అనేది ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ అవుతుంది. ఓకే, సో నౌ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ నథింగ్ బట్ x² by a² plus y² by b² ఈక్వల్స్ టు 1. దీని నుంచి మనకి ఏం రాయొచ్చు అంటే y² by b² ఈక్వల్స్ టు 1 minus x² by a² రాయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ y ఈక్వల్స్ టు b/a అండర్ రూట్ ఆఫ్ a² మైనస్ x² వి గెట్ చేద్దాం. సో దీని నుంచి మనకు y వాల్యూ వచ్చిన తర్వాత ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ydx అంటే ఏమవుతుంది, మళ్ళీ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ 0 to a b/a అండర్ రూట్ ఆఫ్ a² మైనస్ x² dx అమ్మ. సో మళ్ళీ a² మైనస్ x² ఫార్మ్ నుంచి వచ్చేసేదంటే b/a ఆఫ్ x ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a² మైనస్ x² by 2 ప్లస్ a² by 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. సో లిమిట్స్ 0 to a కాబట్టి ఆ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే సో b/a ఆఫ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ పార్ట్లో 0 అయిపోతుంది, సెకండ్ పార్ట్లో సైన్ ఇన్వర్స్ ఆఫ్ అని వస్తుంది, అంటే π/2 అవుతుంది, అంటే a² ఇంటూ π/2 వి గెట్ హియర్. నెక్స్ట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే రెండింటిలో కూడా 0 అయిపోతుంది అమ్మా. సో వి గెట్ హియర్ b/a ఇంటూ a² by 2 ఇంటూ π/2 వి గెట్ హియర్. ఓకే, సో ఏ క్యాన్సిల్ అయిపోతే π ఇంటూ ab/4 వి గెట్ హియర్. సో ఇలాంటి 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఏరియా వచ్చేసి ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ 4 ఇంటూ దిస్ సిఏబి ఏరియా. సో దట్ ఈస్ నథింగ్ బట్ 4 ఇంటూ π/4 ఇంటూ ఏబి. సో 4 గెట్ క్యాన్సల్ వి గెట్ πab. సో ఇది ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ అమ్మ. ఎలిప్స్ యొక్క ఏరియా ఏమవుతుందంటే πab. నౌ సబ్స్టిట్యూట్ b ఈక్వల్స్ టు a, దెన్ వి గెట్ హియర్ ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి x² ప్లస్ y² ఈక్వల్స్ టు a² కాబట్టి వీ కెన్ సబ్స్టిట్యూట్ b ఈక్వల్స్ టు a. సో దెన్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఇస్ నథింగ్ బట్ πab కాబట్టి ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ πab కాబట్టి b ప్లస్ a సబ్స్టిట్యూట్ చేస్తే πa ఇంటూ a వి గెట్ హియర్. దట్ ఈస్ నథింగ్ బట్ πa². సో πa² ఇస్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్ అమ్మ. ఓకేనా, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం 8th one. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రీజియన్ ఎన్క్లోజ్డ్ బై ది కర్వ్ y ఈక్వల్స్ టు sin πx, y ఈక్వల్స్ టు x² మైనస్ x అండ్ x వాల్యూస్ ఏమో 0 to x ఈక్వల్స్ 2 ఉందమ్మా. సో y ఈక్వల్స్ sin πx, y ఈక్వల్స్ x² మైనస్ x కాబట్టి సో ఈ రెండు కర్వ్ని అబ్జర్వ్ చేసినట్టయితే sin πx, x² మైనస్ x అనేటివి రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యేది ఎక్కడంటే 0 వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి, అదేవిధంగా 1 వద్ద కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి. సో లాస్ట్ మనకి x ఈక్వల్స్ 2 ఇచ్చింది కాబట్టి సో 1 to 2 వి టేక్ హియర్. సో రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 x² మైనస్ x మైనస్ sin πx వి గెట్ హియర్. సో 0 to 1 వరకు ఒక ఏరియా ఉంటుంది, తర్వాత మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది x ఈక్వల్స్ 2 వరకు ఇంకో కర్వ్ కూడా యూజ్ చేసుకోవాలి కాబట్టి సో రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 x² మైనస్ x మైనస్ sin πx dx వి గెట్ హియర్. సో అప్పుడు ఏమవుతుంది x³ మైనస్ x²/2 ప్లస్ sin πx యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ప్లస్ cos πx x అమ్మ, అంటే sin πx యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి. సో లిమిట్స్ ఏమవుతాయి 1 to 2 కాబట్టి అప్లై చేస్తే అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 8/3 మైనస్ 4/2 ప్లస్ 1/5 అంటే cos 2π అంటే 1 వస్తుంది, cos 2π ప్లస్ 1 అవుతుంది, మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే 1/3 మైనస్ 1/2
plus minus 1 by 5 we get here. Okay na? So simplify చేస్తే 8 by 3 minus 2 plus 1 by 5 minus 1 by 3 plus 1 by 2 plus 1 by 5 we get here. So దీన్ని simplify చేస్తే 2 by 3 plus 1 by 5 plus 1 by 6 plus 1 by 5. So nothing but 2 by 5 plus 5 by 6. Okay. So this is the answer. Now we go to next problem. That is 9th one. Let AOB be the positive quadrant of the ellipse x square by a square plus y square by b square equals to 1. With OA equals to A, OB equals to B. Then show that the area bounded between the chord AB and the arc AB of the ellipse is pi minus 2 into AB by 4 అని ఇచ్చిన్నాము. సో ఇక్కడ మనకు కోడ్ కూడా ఫామ్ చేయాల్సి ఉంటుంది, అంటే లైన్ ఈక్వేషన్ ఫామ్ చేసి ఉంటుంది. ఎలిప్సిక్ కోడ్ అవుతుంది కాబట్టి నార్మల్గా ఓఏ ఈక్వల్స్ టు ఏ, ఓబీ ఈక్వల్స్ టు బి అయినప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో దాని నుంచి వై రాయాల్సి ఉంటుంది, వై ఈక్వేషన్ రాసి ఉంటుంది. సో లైన్ ఈక్వేషన్ ఫామ్ చేసి ఫైండ్ అవుట్ చేసి ఉంటుంది అమ్మా. ఓకే. సో లెట్ ఏఓబి బి ది పాజిటివ్ కోఆర్డినేట్, దెన్ గివెన్ దట్ ఇయర్ వాల్యూస్ ఆర్ ఓఏ ఈక్వల్స్ టు ఏ, OB equals to B. So now the equation of AB is nothing but x by A plus y by B equals to 1. So intercept form of a straight line passing to the 2 points OA comma OB తీసుకున్నట్లయితే we get the equation like this. So y minus B equals to 1 minus x by A. So y equals to B of 1 minus x by A we get here. So this can written also B by A of x, A minus x. So this is the first equation according to the OA equals to A and OB equals to B. So now ellipse is given here x square by A square plus y square by B square equals to 1. So మనకు ఏరియా ఫైండ్ అవుట్ చేసినట్లయితే డయాగ్రామ్లో ఉన్నట్లు ఉంటుందమ్మా. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ నథింగ్ బట్ x square by A square plus y square by B square is equals to 1. So that implies y square by B square equals to, we can write here 1 minus x square by A square. So y equals to what we get here, y square by b square equals to a square minus x square by a square. Now y square equals to, we can write here, that is nothing but b square by a square of a square minus x square. That is the value of y square. So y square equals ఇలా వచ్చింది. ఇప్పుడు మనం y equals to అప్లై చేసిన అనుకోండి, square root of a square minus x square into b by a we get here. Okay, square root of b by a into square root of a square minus x square we get here. This is equation number 2. So from 1 and 2 we can write here y equals to b by a of x, a minus x ఒకటి, ఇక్కడ y equals to b by a under root of a square minus x square another equation. So eliminating y from these two equations we get here required area 0 to a b by a into under root of a square minus x square minus 0 to a b of 1 minus x by a dx. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్లయితే ఫార్ములా వచ్చేసి b by a ఆఫ్ x ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై 2 ప్లస్ a స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x బై a. సో లిమిట్స్ వచ్చేసి 0 to a. సో మైనస్ b ఆఫ్ 1 యొక్క ఇంటిగ్రేషన్ x మైనస్ x బై a యొక్క ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 ఇంటూ a. ఓకే, సో లిమిట్స్ వచ్చేసి 0 to a. So we can substitute limits here. What we get here, b by a of 0 plus a square by 2 sin inverse of 1 we get here. a by a అంటే 1 అవుతుంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే లోయర్ లిమిట్ 0 minus 0 నథింగ్ బట్ 0 we get here. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో లిమిట్స్ అప్లై చేసినట్లయితే b of a minus a square by 2a. So we can simplify, we get here b into a square by 2 into pi by 2, that is nothing but pi minus 2 into ab by 4 we get here. Okay, now we go to next problem. So that is nothing but 10th one. Prove that the curves y square equals to 4x and x square equals to 4y divide the area of the square bounded by the lines x equals 0, comma x equals to 4, comma y equals to 4 and y equals 0 into 3 equal parts. So 3 equal parts గా మనకు ఏరియాని ఫామ్ ఇస్తుంది ప్రూవ్ చేయాలమ్మా. ఓకేనా, సో ఇచ్చిన కర్వ్స్ అన్ని కూడా పారాబోలా 2 పారాబోల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, వాటిని ఉపయోగించి మనం చేద్దాం. ఓకే, నౌ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్స్ y square equals to 4x and x square equals to 4y. So divided by the area of the square
బౌండెడ్ బై ది లైన్స్ x ఈక్వల్ 0 అండ్ x ఈక్వల్స్ టు 4, y ఈక్వల్స్ 0 అండ్ y ఈక్వల్స్ టు 4 అని ఇచ్చిండు. సో ఇక్కడ మనకు 2 కర్వ్స్ ఇచ్చిండు. ఆ కర్వ్స్ వచ్చేసి y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x అండ్ x స్క్వేర్ ఈక్వల్స్ టు 4y. ఇవి రెండు కూడా పారాబోలిక్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి ఏమవుతుందంటే 0,0 ఆర్జిన్ అవుతుంది అండ్ 4,4 అవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో డయాగ్రామ్ తీసుకున్నట్లయితే మనకు ఇలా ఉంటుంది. సో 0,0 4,4 అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఇందులో మనకు ఏరియా ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ వచ్చేసి, సో ఫస్ట్ పార్ట్లో x స్క్వేర్ ఈక్వల్స్ టు 4y అనే కర్వ్ ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ 0 to 4 y dx ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ బై 4 ఇంటూ dx we get here. సో దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్టయితే x పవర్ ఆఫ్ 3 బై 4 ఇంటూ 3 నథింగ్ బట్ 12, x పవర్ 3 బై 12 అవుతుంది. అంటే 2 క్యూబ్ 4 పవర్ ఆఫ్ 3 హోల్ క్యూబ్ అంటే 4 పవర్ 3 అంటే 64 బై 12 మైనస్ 0, దట్ ఈస్ నథింగ్ బట్ 16 బై 3 we get here అమ్మా. ఓకేనా. సో ఏరియా ఆఫ్ ది సెకండ్ పార్ట్లో వచ్చేసి 2 కర్వ్స్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అమ్మా. ఇది 2 కర్వ్స్ కాంబినేషన్ కాబట్టి ఫస్ట్ కర్వ్ ఏంటంటే y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x అంటే y ఈక్వల్స్ టు √4x అవుతుంది. సెకండ్ కర్వ్ ఏంటంటే x స్క్వేర్ ఈక్వల్స్ టు 4y కాబట్టి y ఈక్వల్స్ టు x స్క్వేర్ బై 4 we get here. సో దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్లయితే 4/3 ఇంటూ x√x మైనస్ x క్యూబ్ బై 3 ఇంటూ 4 నథింగ్ బట్ 12 అవుతుందేమో. సో ఇక్కడ లిమిట్స్ 0 to 4 కాబట్టి 0 to 4 అప్లై చేస్తే 4/3 ఇంటూ 4 ఇంటూ 2 నథింగ్ బట్ 8 అవుతుంది మైనస్ 4 క్యూబ్ అంటే 64 బై 12 we get here. అంటే 32/3 మైనస్ 16/3 we get here, దట్ ఈస్ నథింగ్ బట్ 16/3 అమ్మా. సో నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 4 y స్క్వేర్ బై 4 dy థర్డ్ పార్ట్. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ y క్యూబ్ బై 12 4 ఇంటూ 3 అవుతుంది. 0 to 4 లిమిట్స్ మళ్ళీ అందులో కూడా సేమ్ మనకు సబ్స్టిట్యూట్ చేస్తే 64/12 వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 16/3 అమ్మా. సో అబ్జర్వ్ చేయండి, ఏరియా ఆఫ్ 1 ఏమో 16/3 వచ్చింది, ఏరియా ఆఫ్ 2 కూడా 16/3, ఏరియా ఆఫ్ 3 కూడా 16/3. సో 3 ఏరియాస్ కూడా ఈక్వల్ వచ్చినాయి కాబట్టి ఏరియా ఆఫ్ 1 ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ 2 ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ 3 అవుతుందమ్మా. సో ఏరియా ఆఫ్ ది బౌండెడ్ బై ది గివెన్ కర్వ్స్ ఈజ్ ఈక్వల్ పార్ట్స్. ఓకే.